గ్రూప్ 1 అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడు డిమాండ్ చేశారు. జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 పోస్టుల అక్రమాల నుంచి దృష్టి మరల్చేందుకే డీఎస్సీపై దుష్ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. గ్రూప్ 1లో కావలసిన వారికి మార్కులు వేసినట్లు సిట్ విచారణలో తేలిందన్నారు. దాదాపు 48,442 ఓఎంఆర్ షీట్లను మార్చేశారని, గ్రూప్ 1లో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఇంటర్మీడియట్ 4 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి ఆర్డీఓ ఎలా అయ్యారని నిలదీశారు. అక్రమాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మనం సినిమాల్లో చూస్తుంటాం. బ్రహ్మానందం ఒక సినిమా ఉంది, బ్రహ్మానందం గారు ఏ దొంగతనం చేసినా దొరికిపోతారు. అతని స్పెషాలిటీ అది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఆయన ఏది మొదలుపెట్టినా ఆయన చుట్టూనే తిరుగుతుంది అన్ని. అసలు దొంగ ఆయనే. నిన్న ఏదైతే సిట్ రిపోర్ట్ ఉందో దాన్ని చూసిన తర్వాత స్పష్టంగా అర్థమైంది డిఎస్సి ఎందుకు ఇంత రాద్ధాంతం చేశారంటే, గత ప్రభుత్వంలో ఆయన హయాంలో ఆయన ఏపీపీఎస్సిని కుంభకోణంగా మార్చేసి ఏదైతే గ్రూప్ 1 ఆఫీసర్స్ ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎక్సైజు ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ రాష్ట్రంలో కీలకమైన అధికారుల నియామకాన్ని ఆయన ఏ విధంగా చేశారనేది బయట పడిపోతుందనే ఉద్దేశంతోనే ఈ డిఎస్సి ఇష్యూని తెర మీద తెచ్చారు అనేది నిన్నటితో తెల్లం అయిపోయింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. కడప జిల్లా నుంచి డైరెక్ట్గా 3 ఆర్డీఓలు ఎట్టయ్యారు. దాంట్లో ఒక ఆర్డీఓ ఏం తెలుసా, ఇంటర్మీడియట్ 4 సార్లు రాశాడు. వాళ్ళ సమీప మనిషి 4 సంవత్సరాలు డిగ్రీ చదివిన ఆయన. ఇంత దారుణంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ని తాడేపల్లికి సూట్ కేసులు పోయిన మాట వాస్తవం. ఈ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి అతిపెద్ద కుంభకోణం. గ్రూప్ 1 మీద బహిరంగ చర్చకు సిద్ధం. సిట్టి నివేదిక మీద బహిరంగ చర్చకు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. 1,50,000 మంది నిరుద్యోగుల గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి బాధ్యత వహిస్తూ. దీనిపైన మొన్న ఎవరైతే నిజంగా నిరుద్యోగుల మీద ఏమాత్రం వీళ్ళకి ప్రేమ ఉన్నా మొన్న మాట్లాడిన ప్రతి ఒక్కరూ గ్రూప్ 1 మీద మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు అని అడగాలి.